హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు ఇప్పుడు దొండకాయ వేపుడు ఎలా చేయాలో చూపిస్తున్నాను. దొండకాయలు ముందుగానే బాగా శుభ్రంగా కడిగి అన్ని కోసి పెట్టుకున్నానండి. ఇందులోకి కొబ్బరి, ఎండు కొబ్బరి, ఎల్లిపాయ, ఉప్పు, కారం వేసి గ్రైండ్ చేసి పెట్టేసుకున్నా. ముందుగా పాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, తర్వాత ఎండుమిరపకాయలు, ముందుగానే కోసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేస్తున్నాను. ఆయిల్లో మగ్గించుకోవాలి దొండకాయల్ని. మనం దొండకాయల్ని మగ్గించుకునేటప్పుడే సాల్ట్ కొంచెం వేసుకోవాలండి. అప్పుడు వేసుకుంటే కొంచెం తొందరగా ఉడుకుతాయి అన్నమాట. తొందరగా ఇవి దొండకాయలు మగ్గుతాయి. తగినంత సాల్ట్ కొంచెం చూసి వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం కొబ్బరి, ఎల్లిపాయ మనం గ్రైండ్ చేసుకున్న దాంట్లో కొంచెం వేసుకుంటాం కదా, కాబట్టి ఇక్కడ కొంచెం సాల్ట్ చూసి వేసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకుందాం. దొండకాయలు బాగా మగ్గాలంటే దొండకాయలు మగ్గుతున్నాయి కదా. మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకొని కలపకండి, ఎందుకంటే మళ్ళీ కింద అడుగు అంటుతుంటది, మాడిపోతుంటది. కాస్తంత మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుతూ ఉండండి. మనం దొండకాయని మగ్గించేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని మగ్గిస్తే తొందరగా మగ్గుతాయి. ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నా. తగినంత పసుపు వేసాం కదా. తర్వాత కొంచెం కరివేపాకు. కొబ్బరి అంటే ఎండు కొబ్బరి, ఎల్లిపాయ, ఉప్పు, కారం వాటిని గ్రైండ్ చేసి పెట్టుకున్నా కదా, ముందుగానే వేద్దాం. చూడండి, మనకి ఎంత కావాలో అంత చూసి వేసుకో. దానికి కూరకి సరిపడా ఎక్కువన్నా ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే బాగుంటుంది. చిన్న మంట మీదనే దీన్ని మగ్గించుకోవాలి, లేదంటే మనం వేసిన కొబ్బరి అది మాడిపోతుంది. కొంచెం మగ్గగానే తెంపేసుకోవడం. కొబ్బరి ఎల్లిపాయ వేసుకున్నాం కదా, కొంచెం మగ్గింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా బాగుంటుంది దొండకాయ వేపుడు. మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. ఓకేనండి, నా దొండకాయ వేపుడు అయిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇక సర్వ్ చేసుకుని తినేయడమే. ఓకేనండి, మరిన్ని మంచి మంచి వీడియోస్తో ఇంకొక ఐటెంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.